నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. పశ్చిమాసియాలో మహాసంగ్రామం, ఇరాన్పై అమెరికా సెకండ్ వేవ్ అటాక్, ట్రంప్ మైండ్ గేమ్, మళ్ళీ 60 రోజుల యుద్ధానికి గ్రీన్ సిగ్నల్. ఇక లీగల్ లూప్ హోల్తో వైట్ హౌస్ ప్లాన్, ఇరాన్ను ముంచేయనున్న క్షిపణుల వర్షం, ఒప్పందాలు బద్దలు, గల్ఫ్ తీరంలో మోగనున్న సమర శంఖం. పశ్చిమాసియా అగ్నిగుండంగా మారబోతుందా? ప్రపంచాన్ని శాసించే అగ్రరాజ్యం మరో మహాయుద్ధానికి తెరలేపిందా? అవునని అంటున్నాయి అంతర్జాతీయ నిఘా వర్గాలు. ఇరాన్ గుండెల్లో నిద్రపోయేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యూహాత్మక అడుగులు వేశారు. ఒకవైపు శాంతి మంత్రం జపిస్తూనే మరోవైపు ఇరాన్ను నామరూపాలు లేకుండా చేసేందుకు 60 రోజుల కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు. అమెరికా పార్లమెంట్ కాంగ్రెస్కు ట్రంప్ పంపిన ఒక రహస్య నోటీస్ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతుంది. జూలై 7న మొదలైన ఈ హై వోల్టేజ్ డ్రామా వెనుక ఉన్న అసలు రహస్యాలు ఏంటి? ట్రంప్ ఆడుతున్న ఈ జియో పొలిటికల్ గేమ్ వెనుక లీగల్ లూప్ హోల్స్ ఏమున్నాయి? ఫిబ్రవరిలో మొదలైన విధ్వంసం ఇప్పుడు జూలైలో ఎలాంటి మారణ హోమానికి దారితీయబోతుంది? కంప్లీట్ గ్లోబల్ పొలిటికల్ థ్రిల్లర్ను తలపిస్తున్న ఈ మెగా వార్ స్టోరీ స్పెషల్ రిపోర్ట్ చూద్దాం. ప్రపంచ పటంలో పశ్చిమాసియా ఎప్పుడు ఒక రగిలే అగ్నిపర్వతమే. కానీ ఈసారి ఆ అగ్నిపర్వతాన్ని బద్దలు కొట్టేందుకు స్వయంగా వైట్ హౌస్ బాస్ రంగంలోకి దిగారు. ఇరాన్ లక్ష్యంగా అమెరికా సైన్యం మళ్ళీ పంజాబ్ విసరబోతుంది. ఒకటా రెండా, ఏకంగా 60 రోజుల పాటు ఇరాన్ భూభాగంపై బాంబుల వర్షం కురిపించేందుకు డొనాల్డ్ ట్రంప్ స్కెచ్ వేశారు. అమెరికా కాంగ్రెస్కు ట్రంప్ పంపిన వార్ పవర్స్ నోటీస్ అంతర్జాతీయ వేదికపై పెను తుఫాన్ను తెచ్చిపెట్టింది. అమెరికా ప్రజలను రక్షించుకోవడం, తమ జాతీయ భద్రతను కాపాడుకోవడం కోసమే ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. జూలై 7 నుంచే ఈ సైనిక చర్య అధికారికంగా ప్రారంభమైనట్లు ఆ నోటీసులో స్పష్టం చేశారు. దీంతో గల్ఫ్ రీజియన్లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని ఒక భయానక ఉత్కంఠ నెలకొంది. కానీ ఇక్కడే అసలైన ట్విస్ట్ కూడా ఉంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం ఏ దేశంపైనైనా యుద్ధం ప్రకటిస్తే సర్వాధికారాలు కేవలం అక్కడ పార్లమెంట్ అయిన కాంగ్రెస్కు మాత్రమే ఉంటాయి. అధ్యక్షుడికి అధికారం లేదు. కానీ ట్రంప్ ఇక్కడ ఒక వ్యూహాత్మక లీగల్ లూప్ హోల్ను వాడుకున్నారు. దాన్నే వార్ పవర్స్ యాక్ట్ అంటారు. దీని ప్రకారం శత్రు దేశంపై దాడులు ప్రారంభించిన 48 గంటల్లోగా ఆ విషయాన్ని కాంగ్రెస్కు తెలియజేయాలి. అలా చేసిన తర్వాత కాంగ్రెస్ అనుమతి లేకుండా 60 రోజుల పాటు సైన్యాన్ని వాడుకునే స్వేచ్ఛ అధ్యక్షుడికి దక్కుతుంది. ఒకవేళ కాంగ్రెస్ ఒప్పుకోకపోతే ఆ తర్వాత సైన్యాన్ని వెనక్కి రప్పించడానికి మరో 30 రోజులు గడువు దొరుకుతుంది. అంటే పార్లమెంటుతో సంబంధం లేకుండానే 90 రోజుల పాటు శత్రువుని చీల్చి చెండాడే పవర్ అధ్యక్షుడికి లభిస్తుంది. ఇప్పుడు ట్రంప్ వాడుతున్న అస్త్రం కూడా ఇదే. నిజానికి ఈ కథ ఇప్పుడే మొదలైంది కాదు. దీని వెనుక ఒక ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది. ఈ ఏడాది ఫిబ్రవరి 28న ఇరాన్ భూభాగంపై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడిగా విరుచుకుపడ్డాయి. ఆ సమయంలో మొదలైన మొదటి విడత 60 రోజుల గడువు మే 1తో ముగిసింది. ఇక అంతర్జాతీయ దేశాల మధ్యవర్తిత్వంతో అమెరికా, ఇరాన్ ఒక దౌత్యపరమైన అవగాహన ఒప్పందంపై సంతకాలు చేశాయి. దాంతో ఈ యుద్ధానికి బ్రేక్ పడింది. ఇక కథ సుఖాంతం అయిందని ప్రపంచం ఊపిరి పీల్చుకునే లోపే సీన్ మొత్తం రివర్స్ అయింది. తాజా అంతర్జాతీయ పరిణామాలు, ఇరాన్ వ్యూహాత్మక కదలికలను నెపంగా చూపించి ట్రంప్ సర్కార్ మళ్ళీ మరో విడత 60 రోజుల యుద్ధానికి తెరలేపింది. ఇక ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై ఇప్పుడు అమెరికాలోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఇది రాజ్యాంగ ఉల్లంఘనని, అంతంలేని యుద్ధాన్ని కొనసాగించడానికి ట్రంప్ ప్రభుత్వం ఆడుతున్న దౌత్యపరమైన నాటకం అని అంతర్జాతీయ నిపుణులు మండిపడుతున్నారు. ఒక దఫా గడువు ముగిసిన తర్వాత కేవలం కొన్ని రోజుల విరామం ఇచ్చి మళ్ళీ కొత్తగా సైనిక చర్య అంటూ నోటీసులు ఇవ్వడం పార్లమెంట్ను తప్పుతో పట్టించడమేనని విమర్శిస్తున్నారు. అయితే అమెరికా వెనక్కి తగ్గేలా లేదు. అటు ఇరాన్ కూడా అగ్రరాజ్యం హెచ్చరికలను తేలిగ్గా తీసుకోవడం లేదు. అమెరికా కనుక తమపై దాడులకు దిగితే పశ్చిమాసియాలో అమెరికా స్థావరాలను చేస్తామని హెచ్చరిస్తుంది. ప్రస్తుతం జూలై 7 నుంచి అమల్లోకి వచ్చిన ఈ సరికొత్త సైనిక చర్య ఎటు దారి తీస్తుందనేది $1 మిలియన్ ప్రశ్న. ఈ 60 రోజుల డెడ్ లైన్ ముగిసేలోపు ఇరాన్ లొంగుబాటుకు వస్తుందా, లేక ప్రపంచ యుద్ధానికి నాంది పలుకుతుందా? ఈ జియో పొలిటికల్ థ్రిల్లర్లో డొనాల్డ్ ట్రంప్ రాసిన క్లైమాక్స్ ఏంటనేది రాబోయే రోజుల్లో తేలనుంది. చూసారుగా, అమెరికా
ఇరాన్ మధ్య నడుస్తున్న ఈ వ్యూహాత్మక యుద్ధం కేవలం సరిహద్దులకే పరిమితం కాలేదు. లీగల్ రూల్స్, అంతర్జాతీయ దౌత్యం, మిలిటరీ పవర్ల కలయికతో ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ డ్రామాలా సాగుతుంది. ఈ యుద్ధం కనుక తీవ్ర రూపం దాల్చితే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై, ముఖ్యంగా చమురు ధరలపై దీని ప్రభావం ఘోరంగా ఉండే ప్రమాదం ఉంది. మరి దీనిపై అమెరికా కాంగ్రెస్ ఎలా స్పందిస్తుంది, ఇరాన్ ఎలాంటి కౌంటర్ ఇస్తుందనేది ఇప్పుడు ఉత్కంఠగా ప్రపంచవ్యాప్తంగా మారుతున్న అంశం. ఇది ఈనాటి ఎడిటర్ అనాలిసిస్. 9 న్యూస్.